ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ నిర్వహణకు ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ను థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా నియమించింది ప్రభుత్వం. సమయానికి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బంది అవుతోందన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు ధరణి పోర్టల్ సిబ్బంది. మా ధరణి ఉద్యోగులం 2018 సంవత్సరంలో ప్రతి మండల కార్యాలయంలో ఉద్యోగులుగా జాయిన్ అయ్యాము. గత 10 నెలల నుంచి మాకు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నాము. మా కుటుంబ పోషణ కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంది. మేము 2018 మే నెలలో 25వ తారీఖున జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి కూడా రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తూ రెవెన్యూలో ఎలాంటి పనులు కేటాయించినా కానీ వాటిని సమర్థవంతంగా చేస్తూ ఎంతో అనేక పలుమార్లు మా జీతాలు రావట్లేదని ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు మీడియా ద్వారా మీకు తెలియజేయమనగా మా యొక్క సమస్యను పరిగణలోకి తీసుకొని మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటూ, ధరణి అనే కాదు భూ పరిపాలన వ్యవస్థ కానీ మా ఎంఆర్ ఆఫీస్లో ఎలాంటి వర్కులను అందరం చేస్తుంటాము. టెక్నికల్గా సపోర్టివ్గా ఉండి చేస్తున్నాము. ప్రభుత్వ పనులు ఏవి చెప్పినా ఎలక్షన్ వర్క్లో కూడా మా పాత్ర చాలా గణనీయంగా కీలకమైన పాత్ర వహించాం. మమ్మల్ని గుర్తించి ఇప్పటికైనా గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు న్యాయం జరిపించి మాకు ఉద్యోగ భద్రత కలిగించాలి. అలాగే మా 713 మందిలో ఒక 80 నుంచి 100 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఎలాంటి మెటర్నిటీ లీవ్స్ కానీ అలవెన్సెస్ అని ఇవ్వట్లేదు. మాకు గత 6 సంవత్సరాల నుంచి ఈఎస్ఐపిఎఫ్ కంపెనీ థర్డ్ పార్టీ ద్వారా వస్తుందని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటిది మాకు వచ్చిన దాఖలాలు లేవు.